ఎంఎంఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు శ్రీ మక్కెన థామస్ గారి ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా ఒంగోలు నందు అంధుల విద్యాభ్యాసం కొరకు ఆడియో పుస్తకాలు రూపొందిస్తున్నారు. ఆడియో పుస్తకాలు కావలసిన వారు 9959949490 ను సంప్రదించగలరు. ఎంఎంఆర్ ఫౌండేషన్. పాఠం విద్య యొక్క తాత్విక భావనలు. ఇందులో మొత్తం 5 అంశాలున్నాయి. విద్యా ధ్యేయాలు, విద్యా లక్ష్యాలు, విద్యా రకాలు, విద్యా ధృవాలు. రెండవది విద్యా తత్వవేత్తలు. స్వామి వివేకానంద, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జిడ్డు కృష్ణమూర్తి, గీజుబాయ్, రుసో, ఫ్రెడరిక్ ప్రొబెల్, జాన్ డ్యూయో, మరియా మాంటిసోరీ, ప్లేటో, అరిస్టాటిల్. మూడవది ఉపాధ్యాయుల వృత్తిపరమైన ప్రవర్తన నియమావళి, వృత్తిపరమైన నీతి, అభ్యాసకుడు, సమాజం పట్ల నిబద్ధత. నాలుగవది జ్ఞానం, నైపుణ్యం, బోధన మరియు శిక్షణ, హేతువు, నమ్మకం. ఐదవది జ్ఞాన సిద్ధాంతం, జ్ఞాన సమస్యలు, సత్యం, జ్ఞాన మార్గాలు, సత్య భావనలు, జ్ఞాన ప్రామాణికత, ప్రాక్పశ్చిమ ప్రమాణాలు. పార్ట్ 2 2.1 విద్యా రకాలు. బోధన లక్ష్యం, బోధన కాలాన్ని ఆధారంగా చేసుకొని విద్య 3 రకాలు. మొదటిది నియత విద్య, కృత్రిమ విద్య. నిర్దిష్టమైన లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని ఆ లక్ష్యం చేరడానికి కాలాన్ని నిర్ణయించుకొని ఆ కాలంలో ఆ లక్ష్యం కోసం జరిపే విద్యా ప్రక్రియను నియత విద్య అంటారు. ఉదాహరణ పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, గ్రంథాలయాలు, విజ్ఞాన యాత్రలు. నోట్: తెలుగు అకాడమీ పుస్తకంలో గ్రంథాలయాలు యాదృచ్ఛిక విద్యలో ఉంది, కానీ గ్రంథాలయాలు నియత విద్యలోకి వస్తాయి. రెండవది యాదృచ్ఛిక విద్య, ఆకస్మిక విద్య. నిర్దిష్టమైన లక్ష్యాన్ని కానీ కాలాన్ని కానీ లేకుండా నేను అభ్యసిస్తున్నాను అని అభ్యసకునికి తెలవకుండా జరిగే విద్యా ప్రక్రియను యాదృచ్ఛిక విద్య అంటారు. దీనినే ఆకస్మిక విద్య, సంఘటనాత్మక విద్య, సహజ విద్య అని అంటారు. ఉదాహరణ కుటుంబం, సమాజం, మిత్రులు, బంధువులు, ఆధ్యాత్మిక కేంద్రాలు, ప్రసార మాధ్యమాలు, సమవయస్కులు. మూడవది నిరంతర విద్య. దీనినే అనియత విద్య, దురవిద్య అంటారు. నిర్దిష్టమైన లక్ష్యం ఉండి కాలంతో సంబంధం లేకుండా ఉండే విద్యని నిరంతర విద్య అని అంటారు. బడి మానేసి పిల్లలు మరియు వయోజన అక్షర సత్యం కోసం యునెస్కో 1978లో అనియత విద్యా కార్యక్రమాన్ని బయటకు తీసుకువచ్చింది. మన దేశంలో 1979 నుండి 80లో 35 నుండి 55 మధ్య గల నిరక్షరాస్యులైన వయోజనులను అక్షరాస్యులను చేయడం కోసం అనియత విద్యా కార్యక్రమాన్ని అమలు చేశారు. భారతదేశంలో అనియత విద్యను ప్రోత్సహించింది 1986 జాతీయ విద్యా దినోత్సవం. దీనికి అనుగుణంగా 1989లో ఢిల్లీలో సిబిఎస్ఈ మొదటి సార్వత్రిక పాఠశాలను ఏర్పాటు చేశారు. 1991లో ఉమ్మడి ఏపీలో ఓపెన్ స్కూల్ ప్రారంభించారు. భారతదేశంలో మొట్టమొదటి సార్వత్రిక విశ్వవిద్యాలయం ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విశ్వవిద్యాలయం. దీనిని 1982లో ఏర్పాటు చేశారు. 1991లో దీనిని బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంగా పేరు మార్చారు. ప్రపంచంలో అతిపెద్ద సార్వత్రిక విశ్వవిద్యాలయం ఇందిరాగాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయం. దీనిని 1985లో ఏర్పాటు చేశారు. మన తెలంగాణ రాష్ట్రంలో TSOSS ద్వారా 10-12 తరగతులకు దూర విద్య అందిస్తున్నారు. నిరంతర విద్యను అందించే సంస్థలు: 1 నిరంతర విద్యా కేంద్రాలు, 2 వయోజన విద్యా కేంద్రాలు, 3 కరస్పాండెంట్ కోర్సులు, 4 సార్వత్రిక పాఠశాలలు మరియు విశ్వవిద్యాలయాలు, 5 ఆన్లైన్ తరగతులు, 6 టీవీ రేడియో విద్యా కార్యక్రమాలు. పార్ట్ 2 2.2 నియత విద్య, దాని ప్రత్యేకతలు. ప్రాథమిక స్థాయి నుండి విశ్వవిద్యాలయ అధ్యయనం వరకు పాఠశాలల్లో, కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో ఈనాడు జరుపబడుతున్న విద్యా విధానమును నియత విద్య అనవచ్చు. 1 పాఠశాలల్లో, కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో ప్రవేశించే విద్యార్థులకు కొన్ని నియమాలు, వయోపరిమితి, విద్యా అర్హత లాంటివి ఉంటాయి. 2 ఈ సంస్థల్లో బోధనాభ్యాస కార్యక్రమాలు, పని సమయం, పరీక్షా నిర్వహణ, తరగతుల విభజన, బాలబాలికల సంఖ్య, కాలక్రమ పట్టిక లాంటివి వ్యవస్థీకరించబడి ఉంటాయి.
3. ప్రతి స్థాయిలోనూ విద్యా లక్ష్యాలు నిర్ణయించబడి విద్యను కొనసాగిస్తారు. 4. ఉపాధ్యాయులు అభ్యసకులు పాఠ్యాంశాలందు ప్రావీణ్యత గల వారే కాకుండా బోధనలో శిక్షణ కూడా పొంది ఉంటారు. 5. పాఠ్యాంశాల బోధనే కాకుండా సహపాఠ్య ప్రత్యేతర కార్యక్రమాలు జరుపబడతాయి. 6. విద్యాలయాల్లో క్రమశిక్షణ పాటించబడుతుంది. క్రమశిక్షణ ఉపాధ్యాయులకు విద్యార్థులకు ఇద్దరికీ ఉంటుంది. 7. విద్య ముగిసిన తర్వాత అర్హత గుర్తింపు పత్రాలు అందుకోవచ్చు. అనియత విద్య. ఇప్పుడు నిరక్షరాస్యత నిర్మూలన కార్యక్రమాల్లో చాలా ప్రధాన పాత్ర అనియత విద్య వహిస్తుంది. యునెస్కో అంతర్జాతీయ విద్యా కమిషన్ నివేదిక తరువాత 1978 అనియత విద్య ప్రాముఖ్యత వచ్చింది. ఈ విద్యా విధానంలో ముఖ్య సూత్రం సరళత. ఈ విధానంలో ప్రవేశ అర్హతలు, పాఠ్య ప్రణాళికల్లో, విద్యాభ్యాసన సంస్థల్లో, బోధనల్లో, అభ్యాసన కాలంలో నియమాలు, నిర్బంధాలు లేవు. ఈనాడు అనియత విద్య కింద ప్రాథమిక స్థాయిలో అనియత విద్యా కేంద్రాలు, సెకండరీ స్థాయిలో సార్వత్రిక పాఠశాలలు, కళాశాలల్లో సార్వత్రిక విశ్వవిద్యాలయాలు అన్నీ ఈ విధానం కింద రూపొందినవే. నియత అనియత విద్యా విధానాల మధ్య తేడాలు. నియత విద్య, అనియత విద్య. నియత విద్యలో మొదటిది ప్రావీణ్యత కాలంలో వయస్సులో నియమానుసారం జరుగు బోధనాభ్యాసన ప్రక్రియ. అనియత విద్య మొదటిది జీవితాంతం జరుగు ప్రక్రియ, పనికి జీవితానికి ముడిపడి ఉంది. నియత విద్యలో రెండవది ప్రవేశానికి నిర్గమనానికి సమయం నిర్ణయించబడి ఉంటుంది. అనియత విద్యలో రెండవది ప్రవేశ నిర్గమనం సరళం, పునఃప్రవేశానికి వీలుంది, జీవితాంతం అభ్యాసన కొనసాగించవచ్చు. నియత విద్యలో మూడవది విద్యా లక్ష్యాలు వ్యక్తిగతం కాదు. అనియత విద్యలో మూడవది విద్యా లక్ష్యాలు వ్యక్తి అవసరాలకు అనుకూలం, పరిసరాల సామాజిక లక్ష్యాలు పరస్పర సంబంధాలు లక్ష్యాలను నిర్ణయిస్తాయి. నియత విద్యలో నాలుగవది వృత్తి దృక్పథం. అనియత విద్యలో నాలుగవది వ్యక్తి పెరుగుదల, వికాసం సాధించడానికి ఉపయోగిస్తుంది. నియత విద్యలో ఐదవది బోధించేవాడు అభ్యసించేవానికి అందించేది. అనియత విద్యలో ఐదవది విద్యార్థి తనంతట తాను పాఠాలను అన్వేషించి విశ్లేషించి నేర్చుకునేది. నియత విద్యలో ఆరవది నిర్ణయించబడిన పాఠ్య ప్రణాళిక, విషయం, భావనలు. అనియత విద్యలో ఆరవది పాఠ్య ప్రణాళిక నిర్ణయించబడదు, విద్యార్థి అవసరాలు పాఠ్యాంశాలు నిర్ణయిస్తాయి. నియత విద్యలో ఏడవది విధేయత తప్పనిసరి. అనియత విద్యలో ఏడవది స్వేచ్ఛ, ఆత్మస్థైర్యం ఇక్కడ ముఖ్యం. నియత విద్యలో ఎనిమిదవది పరీక్షల్లో ఉత్తీర్ణత తప్పడం అన్న విధానం పైన చేస్తుంది. అనియత విద్యలో ఎనిమిదవది అభ్యాసన సంతృప్తి ఆధారమైన విధానం. నియత విద్యలో తొమ్మిదవది యథాతథంగా విద్యా విధానం కొనసాగాలి. అనియత విద్యలో తొమ్మిదవది నియమావళి నుంచి అటు ఇటు పోవచ్చు, అభివృద్ధి ముఖ్యం. నియత విద్యలో పదవది సామాజిక మార్పులకు లోనై పనిచేస్తుంది. అనియత విద్యలో పదవది సామాజిక మార్పులు ఊహించి మార్చుకోగలదు. 2.3 విద్య వర్గీకరణ. విద్య వేరే రకంగా కూడా వర్గీకరించవచ్చు. ఏ ప్రత్యక్ష విద్య, పరోక్ష విద్య. బి సాధారణ విద్య, ప్రత్యక్ష విద్య. సి వైయక్తిక విద్య, సామూహిక విద్య. ఏ ప్రత్యక్ష విద్య, పరోక్ష విద్య, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఎడ్యుకేషన్. ప్రత్యక్ష విద్య ముఖాముఖి బోధనాభ్యాసన సరళి ఉంటుంది. ఉపాధ్యాయుడు అభ్యాసకునికి నియమిత జ్ఞానాన్ని పాఠశాలలో ప్రత్యేక పద్ధతి ద్వారా అందజేయడం జరుగుతుంది. ఉపాధ్యాయుడు అభ్యాసకునిపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపే విద్యను ప్రత్యక్ష విద్య అంటారు. పరోక్ష విద్య ఈ విధానంలో లక్ష్యాలు, బోధన పద్ధతులు, కాల పరిమితి ఉండదు. అభ్యాసకుడు పూర్తి స్వాతంత్రంతో తన అవసరాలు, అభిరుచులు అనుగుణంగా విద్యను అభ్యసిస్తాడు. బి సాధారణ విద్య, ప్రత్యేక విద్య, జనరల్ అండ్ స్పెషల్ ఎడ్యుకేషన్. సాధారణ విద్య. సాధారణ విద్య అంటే 3 అవర్స్ను నేర్చుకోవడం. ఈ విద్య అందరికీ అందుబాటులో ఉంటుంది, సమాజంలో జీవించడానికి ఉపయోగపడుతుంది. ఉదాహరణ ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, బిఏ, బీకామ్. ప్రత్యేక విద్య దీన్ని ప్రత్యేక లక్ష్యంతో అందుకు తగిన అభిరుచులు, వైఖరులు గల విద్యార్థులకు అందజేస్తారు. ఉదాహరణ ఇంజనీరింగ్, వైద్య విద్య, న్యాయశాస్త్రం మొదలగునవి. సి వైయక్తిక విద్య, సామూహిక విద్య, ఇండివిజువల్ అండ్ గ్రూప్ ఎడ్యుకేషన్. వైయక్తిక విద్య ఒక్కొక్క విద్యార్థి తన శక్తి సామర్థ్యాలు, అవసరాలు, అభిరుచులు, ఆసక్తులు అనుసరించి బోధించే విద్య. విద్యార్థికి స్వేచ్ఛ ఉంటుంది. వాస్తవిక దృష్టితో చూస్తే కష్టసాధ్యం. సామూహిక విద్య. సామూహిక విద్య
అందరికీ ఒకేసారి ఒకే విధమైన పాఠ్య ప్రణాళికతో ఒకే సమయంలో అందిస్తారు. ఈ విధానమే మన దేశంలో వాడుకలో ఉంది. విద్యా ధృవ ప్రక్రియలు. ఉపాధ్యాయులు విద్యార్థి పాఠ ప్రణాళికను ఏర్పాటు చేసుకొని విద్యని 3 ధృవాలుగా వర్గీకరించారు. ఏకధ్రువ ప్రక్రియ. ఇది అత్యంత పురాతనమైన ప్రక్రియ. ఈ ప్రక్రియలో విద్యార్థి ఉపాధ్యాయుడు ఉంటారు. ఉపాధ్యాయునికి ఆదేశాలు విద్యార్థి పాటించాలి. వేదకాలంలో అమల్లో ఉన్న విద్యా విధానం. ఈ ప్రక్రియలో విద్యార్థి ప్రేక్షక పాత్ర వహిస్తాడు. విద్యార్థి నిష్క్రియాత్మక శ్రోతగా ఉంటాడు. 2 ద్విధ్రువ ప్రక్రియ. విద్యని 2 ధృవాలుగా వర్గీకరించిన వ్యక్తి జాన్ ఆడమ్స్. అయస్కాంతానికి 2 ధృవాలు ఉన్నట్టుగానే విద్యలో కూడా ఉపాధ్యాయుడు విద్యార్థి 2 ధృవాలు ఉంటాయి అని రస్ విద్యవేత్త పేర్కొన్నాడు. విద్యార్థి నుంచి ఉపాధ్యాయునికి, ఉపాధ్యాయుని నుంచి విద్యార్థికి విషయ ప్రసారణ జరుగుతుంది. విద్య స్థానంలో ఉపాధ్యాయుడు విద్యార్థి ఇద్దరు సమానులే. జిడ్డు కృష్ణమూర్తి. 3 త్రిధ్రువ ప్రక్రియ. ద్విధ్రువ ప్రక్రియతో సంతృప్తి చెందలేక త్రిధ్రువ ప్రక్రియను రూపొందించారు జాన్ డ్యూయి. త్రిధ్రువ ప్రక్రియ ప్రచారంలోకి తీసుకువచ్చిన వ్యవహారిక సత్తవాది జాన్ డ్యూయి. త్రిధ్రువ ప్రక్రియలో ఉపాధ్యాయుడు, విద్యార్థి, పాఠ్య ప్రణాళిక లేదా సమాజం ఉంటుంది. విద్య ప్రక్రియలో సమాజం కీలకమైనది. పార్ట్ 2 2.4 సార్వజనీన ప్రాథమిక విద్య యుఈఈ. యుఈఈ అనగా యూనివర్సలైజేషన్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. సార్వజనీన ఎలిమెంటరీ విద్య అనగా చదువుకునే అవకాశమున్న అన్ని రకాల అందరి శిశువులకు విద్య అందుబాటులోకి తీసుకురావడం, అందరినీ విద్యావంతులు చేయడం. సార్వజనీన ఎలిమెంటరీ విద్య లక్ష్యం ఏమనగా 14 సంవత్సరాల వయసు గల పిల్లలందరినీ ప్రాథమిక విద్య వరకైనా పూర్తి చేయించటం. కనీస అభ్యాసన స్థాయిలను నిర్ణయించి వాటిని అందరూ చేరుకునేటట్లు చేయటం. నియత అనియత విద్యా విధానాలలో ప్రాథమిక విద్య స్థాయి పూర్తయ్యే వరకు అందరినీ శిశువులను విద్యలో భాగస్వామ్యులను చేయటం. 6 నుండి 14 సంవత్సరాల లోపు పిల్లలకు, బాలబాలికలకు ఉచితంగా వారి ఆవాహనంలోని విద్య అందుబాటులో ఉండటాన్ని సార్వజనీన ప్రాథమిక విద్య అంటారు. సార్వజనీన ప్రాథమిక విద్యలో ప్రధాన అంశాలు 5. 1. సార్వజనీన అందుబాటు. ప్రతి పిల్లవానికి 1 కిలోమీటర్ లోపు ప్రభుత్వ బడి ఉంటే దానిని సార్వత్రిక అందుబాటు అంటారు. 2. సార్వత్రిక నమోదు. 6 నుండి 14 సంవత్సరాల లోపు పిల్లల్ని బడిలో చేర్పించడాన్ని సార్వత్రిక నమోదు అంటారు. 3. సార్వత్రిక నిలుపుదల. 6 నుండి 14 సంవత్సరాల పిల్లల్లో డ్రాపౌట్ తగ్గించడం లేదా బడిలో నిలకడ పెంచడం. 4. సార్వత్రిక భాగస్వామ్యం. పిల్లలు అంతా బడికి రావడానికి తల్లిదండ్రులు, సమాజం ప్రోత్సహించటం. 5. గుణాత్మక విద్య. ఏ తరగతి సామర్థ్యాలను ఆ తరగతిలో సాధించటం లేదా ఏ వయసు సామర్థ్యాలను ఆ వయసులోనే సాధించడాన్ని గుణాత్మక విద్య అంటారు. సార్వజనీన విద్య కోసం వివిధ కమిషన్లు సూచించిన కాలం. రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత 10 సంవత్సరాల్లో సార్వజనీన విద్య సాధించాలని రాజ్యాంగంలో పొందుపరిచారు. సార్వజనీన ప్రాథమిక విద్యకు రాజ్యాంగం నిర్వహించిన కాలం 10 సంవత్సరాలు. దీనికోసం రాజ్యాంగంలో విద్యను 45 ఆర్టికల్లో పొందుపరుచుకున్నారు. 1944లో సర్జెంట్ కమిటీ సార్వజనీన విద్యకు 40 సంవత్సరాల కాలం విధించింది. 1950లో కేర్ కమిటీ 10 సంవత్సరాల కాలం విధించింది. 1964లో కొఠారి సామాన్య పాఠశాలను ఏర్పాటు చేసింది. 1991లో ఆచార్య రామమూర్తి కమిటీ సార్వజనీన ప్రాథమిక విద్యను సాధించాలి అంటే విద్యను హక్కుగా మార్చాలి అని సూచించింది. 1992లో జనార్దన్ రెడ్డి కమిటీ విద్యార్థి ఇంటికి కిలోమీటర్ దూరంలోనే ప్రాథమిక పాఠశాల ఉండాలని, నియత అనియత విద్యా కార్యక్రమాలను సమన్వయం చేస్తూ 21వ శతాబ్దంలో అడుగుపెట్టాక ముందే అందరినీ అక్షరాస్యులుగా చెయ్యాలని సూచించింది. 2.5 స్వామి వివేకానంద. స్వామి వివేకానందుడు వంగా రాష్ట్రంలోని కలకత్తాలో జనవరి 12, 1863వ తేదీన జన్మించారు.
తండ్రి పేరు విశ్వనాథ్ దత్త, తల్లి పేరు భువనేశ్వరి. ఆయన చిన్ననాటి పేరు నరేంద్రనాథ్ దత్త. కళాశాల విద్యార్థిగా ఉండగానే తన 17వ ఏట రామకృష్ణ పరమహంస ప్రభావానికి లోనయ్యారు. విద్యార్థి దశలో తనకు అందుబాటులోనికి వచ్చిన ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించారు. విజ్ఞాన తృష్ణ ఆయనను అనుక్షణం వెన్నంటుతుండేది. సంస్కృత భాషలో మంచి అభినివేశం గడించారు. వేదాంత సత్యాలు, ఆధునిక మానవుని సమస్యల పరిష్కారాలకు వినియోగతుడేటట్టు చూడడం వివేకానందుని విశిష్టత. భారతీయ తత్వసారాన్ని ఈయన వివిధ పాశ్చాత్య దేశాల్లో ప్రచారం చేశారు. భారతదేశంలో ధర్మ ప్రబోధంతో పాటు దాన్ని తన జీవితంలో అనుసరించి చూపారు. ప్రజాబాహుళ్యంలోని సమస్యలను ఉద్ధరించవలసిన ఆవశ్యకతను ఎలుగెత్తి చాటారు. అట్టడుగున ప్రజలపై ప్రత్యేక శ్రద్ధ వహించారు. వేదాంతం అన్నది అందరికీ అందవలసిన ఉమ్మడి సొత్తని, దాన్ని అవగతం చేసుకొనుటకు, అనుభవంలోనికి తీసుకొనుటకు అంతస్తులు, కులాలు అడ్డు రారాదని ఘంటాపథంగా ఎలుగెత్తి చెప్పారు. శక్తివంతమైన మానవతా దృక్పథాన్ని పోషించే ఒక మతం భారతదేశానికి అవసరమై ఉంటుందని ప్రకటించారు. 1893లో చికాగో నగరంలో ప్రపంచ మతాల మహాసభ జరిగింది. ఆ సభకు హిందూ మతం తరపున స్వామి వివేకానందుడు వెళ్ళి ఉపన్యాసించారు. అక్కడ ఆయన విశ్వ మానవ సౌభ్రతత్వాన్ని గురించి చాటారు. ఆయన దృక్పథంలో అన్ని మతాలు సమానమే. స్వామి వివేకానంద తాత్విక అభిప్రాయాలు: సృష్టికర్తలో ఐక్యమవ్వడమే మానవ జీవిత లక్ష్యము. వేదాలు మానవుని అత్యున్నతమైన ఆధ్యాత్మిక నైతిక విలువలకు మూలాలు. సామాజిక సమస్యలు ఉపనిషత్తులు పరిష్కారాలు చూపుతాయి. మానవుడే దైవ స్వరూపుడు. అన్ని మతాల సారాంశం ఒక్కటే. ఏ మతం మరో మతాన్ని తీసి కట్టరాదు. ప్రేమే మతం. కర్మయోగం ద్వారా ఆత్మసంయమం, ఆత్మసిద్ధి పొందవచ్చు. మానవ సేవ మాధవ సేవ. మానవ శక్తి దైవంలో కలిసినప్పుడే మోక్షం. అంతరాత్మలోని దేవుణ్ణి ప్రార్థించడమే ఉత్తమ పద్ధతి. విజ్ఞాన శాస్త్ర ఆధ్యాత్మిక తత్వాల మధ్య సంశ్లేషణ అవసరం. విద్యను గురించి స్వామి వివేకానందుని అభిప్రాయం: విజ్ఞాన వికాసం. విజ్ఞానం అన్నది మానవుని మనసులోనే అంతర్లీనమై ఉంది. సంపూర్ణ వ్యక్తిత్వం కూడా బీజాప్రాయంగా వ్యక్తిలో అంతర్గతమై ఉంది. అది విద్యచే వికసించాలి. శిశువు తనంతట తానే పెరుగుతుంది. శిశువు తనంతట తానే అనేక విషయాలు నేర్చుకుంటుంది. ఇది అందరు పిల్లలకు సహజం. ప్రొబెల్ అన్నట్లు పిల్లలు చిన్న మొక్కలుగా తరువాత తామే పెరుగుతారు. ఉపాధ్యాయుడు ఆ పెరుగుదలకు కావాల్సిన పరిసరాలను, వాతావరణాన్ని సృష్టించాలి. తన అధికారాన్ని చెలాయించగా శిశువునందలి జిజ్ఞాస పెరగడానికి దోహదం సాల్పడమే ఉపాధ్యాయుని కర్తవ్యం. బోధనలో నిర్బంధానికి తావు లేదు. విద్యార్థికి స్వేచ్ఛ చాలా అవసరం. అభ్యాసన తర్వాత తామంతట తామే కార్యాన్ని సాధించాము అన్న సంతృప్తి వారికి కలగాలి. ఉపాధ్యాయుని వాత్సల్యం, ప్రోత్సాహం ఇందుకు ఉపకరిస్తాయి. తప్పులను మాత్రమే ఎన్ని వాటి నివారణకు దారి చూపకున్నా ప్రయోజనం ఉండదు. ఉన్నత స్థాయికి చేరడానికి కృషి ఒక్కటే మార్గం అని పిల్లలకు తెలియజేయాలి. 2.6 ఉపాధ్యాయులు విద్యార్థులకు అందించవలసిన సేవలు. విద్యా బోధన పిల్లల అవసరాలు గుర్తెరిగి జరగాలి. అది మనుషుల స్వభావానికి అనుగుణంగా ఉండాలి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అభిమతానుసారం విద్యార్థులను తీర్చిదిద్దుకోవాలనుకోవడం పొరపాటు. ప్రతి విద్యార్థిలో అంతర్గతంగా దైవాంశ ఆత్మగా వెలుగుతూ ఉంటుంది. మాధవ సేవ ఎలాగో అలాగే భగవత్ స్వరూపులైన పిల్లలకు సేవ చేయడం ఉత్తమ ధర్మమని ఉపాధ్యాయులు గుర్తించాలి. విద్యా లక్ష్యం: మానవునిలో అంతర్గతంగా ఎమరకై ఉన్న పవిత్రతను మరింత వికసింపజేయడమే విద్య అని వివేకానందుని అభిప్రాయం. విద్యాభ్యాసనానికి ఏకాగ్రత ఒక్కటే సరి అయిన మార్గమని వివేకానందుడు సూచించారు. అయితే ఏకాగ్రత విషయంలో జంతువులు, మనుషులకు తేడా ఉంది. అలాగే ఒక వ్యక్తికి మరో వ్యక్తికి మధ్య కూడా తేడా ఉంది. అందుకే ఒకరు గొప్ప, మరొకరు తక్కువగా గుర్తింపబడతారు.
ఏ విషయమైనా ఏకాగ్రతతో పరిశీలించి అవగాహన చేసుకుంటే అది శాశ్వతం అవుతుంది, జ్ఞానం అవుతుంది. వివేకానందుని విద్యా లక్ష్యాలు: 1. సత్ప్రవర్తన పెంపుదల, 2. ఆత్మస్థైర్యం పెంపుదల, 3. మానవ సేవ, 4. సౌభ్రాతృత్వం, 5. త్యాగ మరియు స్వార్థరహిత్యం, 6. ఆధ్యాత్మిక చింతన, 7. స్వయం సమృద్ధి, 8. శారీరక పెరుగుదల ఆరోగ్యం, 9. ఆత్మవదనం, 10. నైతికమైన శీల నిర్మాణం, 11. బ్రహ్మచర్యం, 12. విశ్వమానవ సౌభ్రాతృత్వం. విద్యా ప్రణాళిక: పిల్లవాడి సమగ్ర అభివృద్ధికి వీలుగా పాఠ్య ప్రణాళిక ఉండాలి. బోధనా మాధ్యమం మాతృభాష ద్వారా జరగాలి. విద్యా ప్రణాళికల్లోని బోధనాంశాలు ఈ కింద తెలుపబడినవి: 1. సైన్స్ మరియు వేదాంతం, 2. కాల విద్య, 3. ఆరోగ్య వ్యాయామ విద్య, 4. సాంఘిక శాస్త్రం, చరిత్ర, భూగోళం, 5. సాహిత్యం, 6. ప్రజాస్వామ్య విద్య, 7. సౌందర్య శాస్త్రం, 8. ప్రాచీన సాహిత్యం, 9. మతము, 10. శాస్త్రము సాంకేతిక విద్య, 11. చేతి పనులు పని అనుభవము, 12. సామాజిక సేవ, 13. విలువల విద్య. వివేకానందులు వారి అభిప్రాయం ప్రకారం సంస్కృతి విలువలు అనేక అంశాల వివిధ బోధనాంశాలతో సంలిప్తం చేసి బోధించాలి. కళల గురించి బోధన లేకుండా విద్య అసంపూర్ణమైనదని వివేకానందుని వారి భావిస్తారు. విద్యలో మత విద్యను చేర్చుటలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలంటారు. బోధన అభ్యాసన పద్ధతులు: జ్ఞానానికి కేంద్రమై మనసును విద్యపై కేంద్రీకృతం చేయాలి. ఉపాధ్యాయుడు విద్యార్థి ఎదుర్కొనే సమస్యలకు పరిష్కార మార్గాలు చూపి జ్ఞానాభివృద్ధికి తోడ్పడాలి. సామాజిక విద్య, సామూహిక విద్య బోధనలకు మాతృభాష ఉత్తమమైనది. మాతృభాష ద్వారా బోధన జరగాలి. 2.7 బ్రహ్మచర్యం: విషయ నిమగ్నతకు ఏకాగ్రత అవసరం అన్నారు. ఏకాగ్రతకు బ్రహ్మచర్యం అవసరం. లైంగిక శక్తి ఆధ్యాత్మిక శక్తిగా మారినప్పుడు ఏకాగ్రత పటిష్టమవుతుంది. బ్రహ్మచారి జ్ఞానాన్ని త్వరగా సముపార్జన చేయగలడు. అందువలన విద్యార్థి దశ వరకు బ్రహ్మచర్యం తప్పనిసరి అని వివేకానందుని అభిప్రాయం. ఉపాధ్యాయుల లక్షణాలు: త్యాగశీలుడైన వాడే ఉపాధ్యాయ వృత్తికి అర్హుడు. ఉపాధ్యాయునికి స్వార్థముండరాదు. అతడు తన జీవితాన్ని మానవ సేవకి అంకితం చేసిన మేధావి అయి ఉండాలి. అతను వేదాంత సత్యాలు తెలిసిన వాడై ఉండాలి. అన్ని మతాలు ఒక్కటేనని ఎరిగిన వాడుగా ఉండాలి. పవిత్ర జీవితం గడపాలి. మనసా వాచా కర్మణ సత్ప్రవర్తన కలవాడై ఉండాలి. విద్యార్థుల పట్ల వాత్సల్యం, ఆదరం, అభిమానం అతనికి మార్గదర్శకాలుగా ఉండాలి. ఇన్ని సద్గుణాలు ఉపాధ్యాయునిలో ఉండాలి. విద్యార్థుల లక్షణాలు: జ్ఞానతృష్ణ ఉండాలి. కార్యసాధనలో పట్టుదల ఉండాలి. బ్రహ్మచర్యం పాటించాలి. ఇంద్రియ లోపాలను అధిగమించాలి. ఉపాధ్యాయుని వలె సత్ప్రవర్తన కలిగి ఉండాలి. అప్పుడు నిజమైన జ్ఞానాన్ని పొందగలడు. మతపరమైన విద్య: అన్ని మతాల సారం ఒక్కటే. అందువలన విద్యార్థులందరూ మతబోధకులు సూక్తులు, ఉపదేశాలు అధ్యయనం చేయాలి. అన్ని మతాలలోని మంచిని అంగీకరించాలి. పరమత దేశాన్ని విడనాడాలి. పరమత సహనం పాటించాలి. మతబోధన హృదయ పరివర్తనకు దారి తీయాలి. మత విద్య అంటే ఒక ప్రత్యేక మతం గురించి మత సిద్ధాంతాలను బోధించడం కాదు. స్త్రీ విద్య: వివేకానందుని కాలం నాటికి స్త్రీ విద్య సంస్కృతి ఇప్పటికన్నా చాలా హీనంగా ఉండేది. అందుకే స్త్రీ తగిన స్థానం లభించినంత వరకు దేశం పురోగతి చెందజలదని వివేకానందులు అన్నారు. వివేకానందుల దృక్పథంలో సీత స్త్రీలందరికీ ఆదర్శమూర్తి. స్త్రీ విద్య విస్తరించాలన్నారు. ఏ దేశంలో అయితే స్త్రీలకు విద్య లేదో
గౌరవం లేదో ఆ దేశాన్ని భవిష్యత్ ఉండదు అన్నారు. ప్రజాబాహుళ్యానికి విద్య. వివేకానందుల దృక్పథంలో దేశ పౌరులందరూ శారీరక పుష్టి, మేధా సంపత్తి గలవారుగా ఉండాలి. దేశం వెనుకబడి ఉండుటకు విద్యాహీనతే కారణం. పుష్టికరమైన ఆహారం, జీవిత భద్రత, ఉచిత విద్య పౌరులందరికీ అందుబాటులో ఉండాలంటారు వివేకానందులు. విద్యా బోధన మాతృభాషలో జరగాలన్నది వారి అభిప్రాయం. విద్యార్థుల్లో స్వశక్తి, ఆత్మవిశ్వాసం పెరగాలి. అలాంటి శక్తి గలవాడే ముందడుగు వేయగలడు అంటారు ఆయన. లెమ్ము, మేల్కొనుము, గమ్యము చేరదాకా ఆగకము అన్న ఉద్దేశంతో విద్యార్థులు విద్యను సాగించాలని వివేకానందులు ఉద్బోధ చేశారు. శ్రద్ధ అన్నది ప్రతిచర్యకు ముఖ్యం. శ్రద్ధ లేకున్న జీవితం అంధకారంగా మారుతుంది. వేదాల్లో కూడా శ్రద్ధకు ప్రాధాన్యత ఇవ్వబడింది. ఆత్మజ్ఞాన సిద్ధి శ్రద్ధ వలనే సాధించబడుతుంది. బీదరికం సమాజానికి శాపం వంటిది. దేశానికి ఇంతకు మించిన అరిష్టం లేదు. పేదరికాన్ని తొలగించలేని విద్య నిరర్ధరికం. వ్యవసాయానికి, పారిశ్రామికీకరణకు అవసరమగు విద్య అత్యవసరం. విద్య జీవితాన్ని సుఖశాంతులతో గడపడానికి అనుకూలిస్తుంది. నిరక్షరాస్యతలను తొలగించాలన్నది వివేకానందుల అభిప్రాయం. వివేకానందుల ఇతర భావనలు. మానవులందరూ ఒకటే, అందుకే విద్య విశ్వమానవ సౌభ్రాతృత్వానికి కృషి చెయ్యాలి. పుస్తక పఠనం విద్య కాదు. విద్య మనసును క్రమశిక్షణకు లోను చేయాలి. మనిషిని యంత్రంగా తయారు చేయక వ్యక్తిలోని దైవశక్తిని అది ప్రసరింపచేయాలి. వ్యక్తి చేయు తప్పిదలు పాపాలు కావు. వ్యక్తి పొరపాట్లు చేయవచ్చు, అది అతని నిస్సహాయత కావచ్చు. విద్యార్థులను తప్పిదాలకు దూషించక వాటిని నివారించు మార్గాలు విద్యలో బోధించాలి. సామాజిక విద్యకు, వ్యాయామ విద్యకు ప్రాధాన్యతనివ్వాలి. పరిత్యాగ భావన. విద్య స్వార్థరహితాన్ని పెంపొందించాలి. త్యాగశీలతను ఇనుమాడింపజేయాలి. మానవ సేవే మాధవ సేవ అను సత్యం విద్యకు పరమార్థం కావాలి. 2.8 మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అక్టోబర్ 2, 1869లో కాఠియావాద్లోని పొరంబదూర్లో జన్మించారు. మెట్రికులేషన్ పాస్ అయిన తరువాత బారిస్టర్ చదువుకై ఇంగ్లాండ్ వెళ్ళారు. న్యాయవాదిగా బొంబాయిలో 4 సంవత్సరాలు పనిచేసి తదుపరి ఏప్రిల్ 1, 1893లో దక్షిణాఫ్రికా వెళ్ళారు. అక్కడే తన జీవిత తత్వాన్ని పునాది వేసుకున్నారు. తిరిగి భారతదేశానికి వచ్చి తన సిద్ధాంతాలను రాజకీయ రంగాల్లో, భారత స్వాతంత్ర్య పోరాటంలో అమలు చేశారు. గాంధీజీ ప్రత్యేకంగా ఒక తత్వాన్ని రూపొందించలేదు. ఇతడు బహుతత్వవాది. గాంధీజీ జీవిత తత్వాలను ప్రభావితం చేసిన వారు భగవాన్ బూత, భగవాన్ మహావీరుల తత్వం, ఉపనిషత్తులు, పతాంజలి యోగశాస్త్రం, భగవద్గీత గాంధీజీపై ఎక్కువ ప్రభావం చూపాయి. బుద్ధ, జైన మతాల నుండి గాంధీజీ అహింస ప్రత్యేకతను గ్రహించారు. భగవద్గీత నుండి కర్మయోగ విశిష్టతను గుర్తించారు. వ్యక్తి కర్మలాచరిస్తూ ఆత్మసిద్ధి పొందవచ్చుననే సత్యాన్ని గ్రహించారు. గాంధీజీ క్రైస్తవ, ఇస్లాం మతాలను అధ్యయనం చేశారు. జీసస్ బోధనలు, సర్మన్ ఆన్ ద మౌంట్ ఆయనను బాగా ప్రభావితం చేసింది. పాపమును ద్వేషించు, పాపిని ద్వేషించకు. హేట్ ద సిన్, డోంట్ హేట్ ద సిన్నర్ అన్న సూక్తి గాంధీజీకి బాగా నచ్చింది. సత్యాగ్రహ ఉద్యమాన్ని ఇది పునాది రాయి వంటిది. టాల్స్టాయ్ రచన ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ వితిన్ యూ అన్నది గాంధీజీ జీవితాన్ని రూపుదిద్దినది అని అంటారు.
రసిన్ రచనలు నుండి ఏ శాస్త్రమైన సమానమే గౌరవప్రదమైన అను సూత్రాన్ని గాంధీజీ నేర్చుకున్నారు. గాంధీజీ జీవితంపై ప్రభావం చూపిన వారిలో రేచంద్ భావ్ ముఖ్యులు. గాంధీజీ తత్వంలో ముఖ్య సూత్రాలు: సత్యాన్ని మనస్ఫూర్తిగా నమ్మినవారు గాంధీజీ. ఆయనకు సత్యమే దైవం, దైవమే సత్యం. ఆదర్శవాద తత్వాన్ని పూర్తిగా నమ్మి ఆచరణలో పెట్టిన వారు గాంధీజీ. సత్యాన్వేషణ మార్గంలో పయనిస్తే దేవుణ్ణి తప్పక దర్శించగలవాడని గాంధీజీ నమ్మకం. అహింస గాంధీజీ రెండవ జీవిత తత్వం. జీవిత తత్వం ఆత్మసిద్ధి కావున జీవితంలో అన్ని చెడులను విడనాడాలి. మంచితనంతో చెడులను జయించాలి. ద్వేషాన్ని, దౌర్జన్యాన్ని అహింస మార్గంలో జయించాలి. అహింసయే పరమధర్మం, ముక్తికి దారి. అహింస బలహీనతకు తార్కాణ్యం కాదు, పిరికితనం అంతకంటే కాదు. పిరికితనం కన్నా బలప్రయోగమే మేలంటారు గాంధీజీ. కానీ హింస సమర్థనీయం కాదంటారు. ఆధ్యాత్మిక తత్వం. మానవులందరూ ఒకటే జాతి. కులమత భేదాలు మానవులు సృష్టించినవే. అందరిలో ఉన్న ఆత్మ ఒకటే. సూర్యకిరణాలు వక్రీభవనం చెంది అనేక రంగులుగా కనబడు విధంగా ప్రపంచంలో పలు జాతులు, మతాలు కనబడుతున్నాయి. కానీ వాటన్నిటికీ మూలములు ఒకటేనన్నది గాంధీజీ సిద్ధాంతం. ప్రేమ. గాంధీజీ అనేక ప్రయోగాలు చేసి తర్వాత సత్యమే దేవుడు అన్నారు. ప్రేమ సత్య సాధనకు అనువైన మార్గం అని అంటారు గాంధీజీ. సత్యం, అహింస, ప్రేమలు గాంధీజీ జీవితంలో ముఖ్యమైన 3 సూత్రాలు. అందుకే ఆయన ఉద్యమం సత్యాగ్రహ ఉద్యమైనది. పార్ట్ 2 2.9 గాంధీజీ సామాజిక తత్వం. 1. సోదరభావం, అందరూ మానవులు ఒకటే. 2. ఆర్థిక సమానత్వం, కొద్దిమంది చేతుల్లోనే దేశీయ సంపద ఉండడం న్యాయం కాదు. ఆర్థిక అసమానతలు ఉండరాదు. దాన్ని తొలగించడానికి గ్రామ పునర్నిర్మాణ కార్యక్రమాలను చేపట్టాలి. అందరికీ విద్య, వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండాలి. వ్యక్తిగత పరిశుభ్రత, గ్రామ పరిశుభ్రత ముఖ్యం. మతమన్నది వ్యక్తిగతం. సామాజిక సేవ అందరికీ అనుసరించదగ విధి. దీనికి కులమత భేదాలుండవు. మానవ సేవయో మాధవ సేవ. పీడనపై ప్రతిఘటనకు శాంతియుత ఆయుధం సత్యాగ్రహం. ఇది తిరుగులేని నైతిక యుద్ధం. స్త్రీ పురుషులందరూ సమానులే. మతం లేని జీవితం లేనిదవుతుంది. జీవిత సూత్రం లేని జీవితం చుక్కలేని నౌక లాంటిది. చుక్కలేని నౌకకు గమ్యం ఎటో తెలియని విధాన మత ప్రభావం లేని జీవితం ఎప్పుడు గమ్యం చేరదంటారు గాంధీజీ. గాంధీజీ విద్యా తత్వము. గాంధీజీ విద్యకు ఇచ్చిన నిర్వచనాలు: మానవుల్లోని పిల్లల ఎండలి అత్యున్నతమైన శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తులకు సమగ్రంగా వెలికి తీయటమే విద్య. గాంధీజీ విద్యా సూత్రాలు దిగువన విధానంగా ఉన్నాయి. విద్య న్యాయబద్ధమైన సామాజిక క్రమం. విద్య న్యాయబద్ధమైన సామాజిక విధానాన్ని దారి తీయాలి. సమగ్రమైన సమతుల్యత గల వ్యక్తులతో సమతులై సమగ్రమైన సమాజం రూపొందాలి. అందరికీ స్వేచ్ఛ, ఆర్థిక సమానత కావాలి. చేతి పనుల ద్వారా విద్య. గ్రామీణ స్వయం సమృద్ధి లక్ష్యంగా కుటీర పరిశ్రమలు అభివృద్ధికి, చేతి పనులకు విద్య ప్రాధాన్యతని ఇవ్వాలి. స్వయం పోషకత సంపాదించగలిగిన విద్యనందించాలి. కృషి పట్ల గౌరవం. శారీరక శ్రమ విద్యలో అంతర్గర్భం కావాలి. ఇందులో సిగ్గుపడవలసిన లేక తిరస్కార భావానికి తావులేదు. శ్రమ పట్ల గౌరవ భావం పెంచాలి.
బోధన పద్ధతులు. బోధన శిశు కేంద్రీకృతమై ఉండాలి. మతం సత్యం, అహింసలే గాంధీజీ మతం. పిల్లలకు పాఠశాలల్లో నైతిక, ఆధ్యాత్మిక విలువల్లో శిక్షణ అవసరం. సత్ప్రవర్తన విద్యార్థుల్లో సత్ప్రవర్తన పెంచటం ముఖ్య లక్ష్యం. ఇతర అంశాలు మాతృభాషల్లో బోధన, నూలు వడుకుట పాఠశాలల్లో ఒక భాగం. స్వేచ్ఛ, పరిమిత క్రమశిక్షణ, స్త్రీలకు సమాన విద్యా అవకాశాలు, మంచి చేతిరాత, శీలము, సత్ప్రవర్తన ముఖ్యం. విద్య జాతి వారసత్వాన్ని, సంస్కృతిని పోషించి తరువాతి తరాలకి అందించాలి. విద్య వ్యక్తి సర్వతోముఖాభివృద్ధికి సహాయపడాలి. మంచి పౌరసత్వం అనగా దేశము పట్ల గౌరవం, భక్తి ముఖ్యం. ఈ లక్ష్యములన్నిటినీ మనము బేసిక్ విద్యా విధానంలో చూడవచ్చు. గాంధీజీ బహుతత్వవాది. ఆదర్శతత్వవాదిగా గాంధీజీ విద్యాతత్వంలో ఆదర్శ లేక భావవాదం ఎక్కువగా చోటు చేసుకున్నది. గాంధీజీ సత్ప్రవర్తన పైన, శారీరక ఆత్మల సమిష్ట అభివృద్ధి పైన గట్టి నమ్మకం ఉంది. మతబోధన వ్యక్తి స్వేచ్ఛ, విశ్వ మానవ సౌభ్రాతృత్వం, సత్యం, శివం, సుందరం అన్న శాశ్వత విలువలపై ఆయనకు గడ విశ్వాసం ఆయనను ఆదర్శవాదిగా నిలుపుతాయి. ప్రకృతి తత్వవాదిగా గాంధీజీకి ప్రకృతివాది అనడం సబబు కాకపోవచ్చు. అయితే ఆయన కృత్రిమ విద్యను తిరస్కరించారు. పుస్తక పఠనం మాత్రమే చదువు కాదన్నారు. ప్రకృతిలో, వాతావరణంలో విద్యాభ్యాసనం, స్వేచ్ఛ, స్వీయ క్రమశిక్షణలను సమర్థించారు. మానవుల్లోని మంచితనం పెంచమన్నారు. విద్యలో ఇతరుల జోక్యం కన్నా విద్యార్థి స్వయం కృషియే మేలన్నారు. ఇలా ప్రకృతి వదనానికి ఆయన సన్నిహితులు అనవచ్చు. వ్యావహారిక సత్యవాదిగా వ్యావహారిక సత్యవాదంలో ముఖ్యమైనది ప్రయోజకత్వం. గాంధీజీ జీవిత అవసరాలను విద్య తీర్చగలగాలని అంటారు. కృషి ఆధారంగా విద్య బోధించబడాలని అంటారు. శిశు కేంద్రీకృత విద్య సమర్థిస్తారు. స్వయం పోషకత, సామాజిక దృక్పథాలను సమర్థిస్తారు. గాంధీజీ వ్యవహారిక సతవాదానికి ఇవి నిదర్శనాలు. మానవతావాదిగా గాంధీజీ గొప్ప మానవతావాది. మానవ జన్మలో గట్టి నమ్మకం ఉన్నవాడు. వికేంద్రీకృత ఆర్థిక విధానం, గ్రామ స్వయం పోషక సిద్ధాంతం, క్రమశిక్షణలో కఠిన దండనాలు ఉండరాదన్న వారి వాదం. మానవతావాదానికి తాత్కారణములు